గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వ్రాలిన భక్తి మృక్యద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమేశ్వరుని యొక్క దివ్య అవతారములను శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో వర్ణించారు వ్యాస భగవానుడు. వాటిలో సర్వశక్తి సమన్వితమైనటువంటి అవతారం హనుమదవతారం. హనుమత్ చరిత్ర ప్రత్యేకించి శివమహాపురాణంలో చక్కగా వర్ణించడం జరిగింది. భూమిపై విష్ణుమూర్తి తనకు సహాయము చేసినటువంటి కారణంగా కృతజ్ఞతాభావంతో విష్ణుమూర్తికి మరల సేవ చేయాలని పరమేశ్వరునికి కోరిక కలిగింది. లోగడ తెలియచేసిన మాట ఒక రెండు మాటలు మీకు తెలియచేస్తాను. త్రిపురాసుర సంహారంలో నారాయణుని గురించి పరమేశ్వరుడు తపస్సు చేశాడు. దేనికని? ఒక బాణంలా రూపొందాలి నీవు, వాసుకియే తాడవ్వాలి. త్రిపురాసుర సంహారంలో ఆ ముగ్గురు మరణించాలి అంటే బాణం కాని బాణం, విల్లు కాని విల్లు, రకరకాలున్నాయి. అదే మనకు తెలుస్తుంది. మార్కండేయుడు అంటాడు ఒక చోట, రత్నసానుసరాసనం రజితాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానలసాయకం. అచ్యుతుడు అనలుడైనాడట. కాలాగ్నిగా అచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. కాలాగ్నిగా రూపొంది ఒక బాణం వెళ్ళి వాటిని సంహరించింది. ఆనందించినటువంటి పరమేశ్వరుడు, నారాయణ నాకు సహాయం చేశావు, నా కోరికను మన్నించి నాకు ప్రత్యక్షమై బాణంగా కాలాగ్ని. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది శివుని గురించినటువంటి మంత్రమే, అయినా ఇది నారాయణుని యొక్క మంత్రం. మంత్రశాస్త్రము పురాణ వాంగ్మయము తెలిసినటువంటి వారికి మాత్రమే ఈ రహస్యం తెలుస్తుంది. అందుచేతనే పరమేశ్వరుడు రుద్రాంశ సంభూతుడై ఆ మహానుభావుడు హనుమగా అవతరించాడు. సూర్యుని దగ్గర విద్యాభ్యాసం చేశాడు. సూర్యభగవానుని వేడుకున్నారు, స్వామి నేను ఏ దేవతను ఆరాధించాలి? గురుదేవుడైనటువంటి సూర్యభగవానుడు చెప్పారట, హనుమా నీ దేవుడు నిన్నే వెతుకుతూ వస్తాడు. నీవు కామరూపుడవు, అంటే నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది. కామరూపుడుగా ఉన్నటువంటి సమయంలో నిన్ను ఎవ్వరూ గుర్తించలేరు. అయితే బాల్యంలో మహర్షులు నీకు శాపం పెట్టారు నువ్వు అల్లరి చేస్తున్నప్పుడు. అంటే నీ బలము నీకు తెలియదు. నిన్ను ఎవరైనా స్తుతించినప్పుడు మాత్రమే నీ బలం తెలుస్తుంది, గుర్తుపెట్టుకో. వినయ విధేయతలలో నిన్ను మించిన వారెవరూ లేరు. అజేయ బలపరాక్రమ సంపన్నుడవై వెలుగొందేటువంటి నిన్ను నీ కీర్తి ఆచంద్రార్కము నిలిచి ఉంటుంది. చిరంజీవి అయి వర్ధిల్లుతావు. దేవతల యొక్క ఆశీర్వాద బలం ఉన్నది. నీ దేవుడు నిన్ను వెతుకుతూ వస్తాడు. నా అంశతో జమించినటువంటి సుగ్రీవుడు అని పేరు కలిగిన ఒక మహారాజును సేవించుకో. వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములు. వారి నడుమ చెలరేగేను కలహములు, పోట్లాటలు పెరిగినాయి. తమ్ముణ్ణి బాది తమ్ముని యొక్క భార్యను తాను పొంది వాలి సుగ్రీవుని తరిమివేశాడు. కానీ ధర్మము ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటాడు హనుమంతుడు.
సుగ్రీవుని అందరూ దూరం చేసుకున్నా సుగ్రీవుని దగ్గరనే తన గురుదేవుడైనటువంటి సూర్యభగవానుడు తెలియచేసినటువంటి విధంగా అతన్ని సేవిస్తూ వాలి కూడా ప్రవేశింపనటువంటి ఒక దివ్యమైనటువంటి పర్వతం ఉన్నది. ఆ పర్వతము పేరు ఋష్యమూక పర్వతం. రామాయణంలో చక్కగా వర్ణించారు. అనేకమైనటువంటి ఎనుబోతులు, ఋష్యములు అంటే ఎనుబోతులు, ఆ ఎనుబోతులు అవన్నీ ఉంటాయి ఆ పర్వతం మీద. ఆ పర్వత పరిసర ప్రాంతాలలో అక్కడ ఉన్నాడు ఆయన. అక్కడకు వాలి రాడు. ఒకవేళ వస్తే తలకాయ పగిలిపోతుంది, మతంగ మహర్షి శాపం. అది రామాయణంలో చక్కగా వర్ణించారు. ఈ ఆంజనేయ స్వామి సుగ్రీవునితోటి ఇక్కడ ఉండగా మహానుభావుడు మంత్రీవరస్సుధీ ఋష్యమూక గిరౌతేనా వ్యవసస్సన్ హనుమత. ఆంజనేయ స్వామి మనం అనుకుంటాం ఏదో మామూలు భక్తుడు కదా అనుకుంటూ ఉంటారు చాలామంది. ఆంజనేయ స్వామి వారంత హనుమ అంత చదువుకున్నవాడెవ్వడూ లేడు. ఒకవేళ ఏమైనా ఉంటే రామాయణ ప్రకారం, శ్రీమద్ రామాయణ ప్రకారం రావణాసుడే అంత చదువుకున్నవాడు చెప్పాలి అంటే. ఆంజనేయ స్వామి వారంత త్రికాలజ్ఞుడు ఎవరు లేరు. ఆంజనేయ స్వామి ఒక మంత్రి పదవి చేశాడు. ఆయన మంత్రి ఎవరి దగ్గర అంటే సుగ్రీవ మహారాజు దగ్గర తన గురుదేవుని యొక్క ఆజ్ఞనుసరించి. గురుదేవుడు ఎవరు అంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు యొక్క ఆజ్ఞనుసరించి అలా చేశాడు. ఒకనాడు ఉదయమననే సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు సుగ్రీవుడు. ఎవ్వరూ లేరు. సూర్యునికి ఎదురుకుండా ఉండి అర్ఘ్యప్రదానం చేస్తూ ఓం అనలా కళ్ళు తెరిచాడు. ఋష్యమూక పర్వత పరిసర ప్రాంతాలలో ఇద్దరు వ్యక్తులు తారటరాటాన్ని చూశాడు. వారి మూపున ఒక ధనస్సు, పైన మునీశ్వరులాగా ఉన్నారు. ఇంకేముంది, అప్పటికే అన్నచేత బాధపడినటువంటి సుగ్రీవుడు ఆ చేతిలో ఉన్న నీళ్లన్నలా వదిలేశాడు. మంత్రాన్ని మంచి అని భయంపడి గడగడగడగడ చేతులు వణికినాయి. ఒక్క ఎగురు ఎగిడాడు తోకన పైకెత్తుకొని. ఆ చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు మీద నుంచి కింద కూడా నడవడం లేదు. అమ్మా అని పరిగెత్తుతూ భయం పుట్టి పరిగెత్తడం మొదలుపెట్టాడు. దేనికని? ఆ ఇద్దరు రాచకుమారుల్లా ఉన్నటువంటి వ్యక్తులను చూశాడు. వాళ్ళు ఎవరో తెలియదు. తనను వెతుకుంటూ వస్తున్నారు. నా ప్రాణం తీస్తారు, నేను గనక ఇక్కడ ఉంటే ఈనాటితో నా ప్రాణం పోయింది అంటూ మాట్లాడుకున్నారు. రొప్పుకుంటూ గిరగిర వెళుతుంటే ఆ ఆంజనేయ స్వామి హనుమంతుడు గబగబా వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు. ఆగు మహారాజు, వదులు 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 నన్ను వదులు నన్ను వదులు నన్ను వదులు వదిలే నా ప్రాణం పోదు అని గడగడ వణుకుతున్నాడు. చెమటలు పట్టిపోయినాయి. అప్పుడు అంటాడు మహానుభావుడు, హనుమంతుని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఆంజనేయుని నోటి వెంట ఉంటుందన్నమాట సమస్త పురాణాలలో. ఏమని అన్నాడు అంటే, మహారాజా దైన్యము వీడండి, ధైర్యం పొందండి అన్నాడు. సమస్త పురాణాలు ఆంజనేయుని ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, శివుణ్ణి ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, శివాంశ సంభూతుడు, శివావతారమే హనుమంతుడు. ఇది ఏం కలుగుతాయి, ఆంజనేయుని ఆరాధిస్తే ఏం కలుగుతాయి? ఇదిగో ధైర్యం కలుగుతుంది. పరాశర సంహిత అనేటువంటి మహామంత్ర శాస్త్రమైతే 8 సిద్ధులు చెప్పింది ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల. హనుమంతుని ఆరాధిస్తే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. క్షేమమునకు, ధైర్యమునకు, దృఢమైన ఆరోగ్యమునకు, వర సాహిత్యమునకు అమృత భాండము, కార్యసిద్ధికి రక్షామణి ఇది, మారుతి మహిమకు నికషోపలము ఇది, భక్తి రసాయన దివ్య ఔషధము ఇది. మహారాజా ఆగండి ఆగండి అన్నాడు. అది కాదు హనుమ, వదులు వదులు అన్నాడు ఈయన. వదలను ఏంటి, మీ భయం ఏమిటి, అసలు దేనికని మీరు భయపడేది? అటు చూడు చూపించకపోతూ కళ్ళ వెంట నీళ్లు కారి హనుమంతుని ఆలింగనం చేసుకున్నాడు. హనుమ, కష్టంలో ఉన్నటువంటి నన్ను నీ కష్టమేమిటో చెప్పు, నేను తీరుస్తాను అన్నావు. అంతకన్నా నీ కృతజ్ఞతాభావాన్ని నేను ఏమని చెప్పేది? ఈ లోకంలో కష్టం గనక కలిగితే ఎవడూ పలకరించడు. డబ్బులు గనక బాగా ఉన్నాయి అనుకోండి, బెల్లం చుట్టూ ఈగల్లా వస్తారు. తెప్పలుగా నీరు గలిగిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. మనం అందరికీ పంచుతాం అనుకోండి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు ఒక 10 మంది చుట్టూ ఉన్నారు. రాయ్ 100 రూపాయలు తీసుకో, హాయ్ తిను అంటే సరే, మనం ఏదంటే నంది అంటే నంది, పంది అంటే పంది. మనం ఏం చెబితే అందరు జై జై అంటారు. మనకు కష్టం వచ్చింది అంటే అందరూ మన దగ్గరికి ఎవ్వడు రాడు. కష్టం వచ్చినప్పుడు ఎవడైతే మన దగ్గరకు వచ్చి ఆదుకుంటాడో అతడే నిజమైనటువంటి స్నేహితుడు, అతడే నిజమైనటువంటి ఆపద్బాంధవుడు. అందుకని హనుమ కష్టం కలిగినటువంటి సుగ్రీవుడిని ఒక్కసారి అలా ఆలింగనం చేసుకునేటప్పటికీ కళ్ళ వెంట జొట్ట 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 నీళ్లు కారి, కష్టము నీకు కాక నేను ఎవరికి చెప్పుకుండేది హనుమ అన్నారట. అటు చూడు
వల్కధారులై ధనుర్ధారులై వచ్చేటువంటి ఆ బాలకులు నన్ను వెతుకుతూ వస్తున్నారు. మా అన్న పంపించాడు, ఈ వేళతో నేను బతకను, నన్ను చూశారో లేదో వాళ్ళ కలపడకుండా వెళ్ళాలని నేను తొందరగా ఇలా పరిగెత్తుతున్నాను. శివాంశ సంభూతుడు శివావతారమైనటువంటి హనుమ వాళ్ళిద్దరినీ చూశాడు. చూడగానే ఎదుటి మనిషిలో ఏది ఉన్నదో గ్రహింపగలిగినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆయన శివుడు కనుక. నీలోన శివుడు గల్లడు, నాలోన శివుడు గల్లడు, నీలోన గల్ల శివుడు నాలోన గల్ల శివుడు కొండపై నుండగల్లడు, ఎండిన గుండెలని పండించగలడు. మనస్సులో ఏది ఉన్నది ఎవరు చెప్పగలరు? ఒక ఆంజనేయ స్వామి వారు తప్ప. అప్పుడు అన్నాడట, మహారాజా, వాళ్ళను చూస్తున్నప్పుడు నీకు శత్రువులుగా నాకు అనిపించడం లేదు. అద్భుతమైన మాట మాట్లాడతారు. వాళ్ళ వస్తువు ఏదో పోయి ఉంటుంది, పోయినటువంటి వాళ్ళ వస్తువుని వెతుక్కుంటున్నారు. వాళ్ళ వస్తువుని వాళ్ళు అన్నట్లుగా ఉన్నది, కానీ మన కోసం కాదు మహారాజా అన్నాడు. ఎంత అద్భుతమైన మాట ఈ మాట చూడండి. కారయామాస రామేణ తస్య సఖ్యం సుఖావహం. శివపురాణంలో వ్యాసమహర్షుల వారంటారు, ఆంజనేయ స్వామి వారు శివావతారంలో ఉన్న మహానుభావుడు ఎలా పలకరించాడో చూడండి. మహానుభావుడు చూస్తే సరే నీ భయాన్ని పోగొడతాను. ఇంకొక మాట అన్నారు, అది ఆంజనేయ స్వామి వారి గొప్పతనం. పురాణం వింటం కాదు, ఒక అక్షరానికి అర్థం ఏమిటో తెలుసుకున్నప్పుడే జ్ఞానం. భయమును పోయి జయం కలుగుతుంది ఆంజనేయ స్వామి వారి వల్ల. ఆంజనేయ స్వామి వారి వల్ల కలిగేది ఏమిటంటే భయములు పోతాయి, జయములు కలుగుతాయి, రోగములు పోతాయి, భోగములు వస్తాయి. అదొక ప్రత్యేకత అవతారం. అది శివావతారములలో హనుమద్ అవతారం ఒక ప్రత్యేక అవతారం. అందుకనే ఒక చోట అంటారు, యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. యత్ర యత్ర అంటే ఎక్కడ ఎక్కడ రఘునాథ కీర్తనం, రాముల వారి నామం వినపడుతుందో, ఎక్కడ ఎక్కడ రాముల యొక్క సంకీర్తన వినపడుతుందో, రామనామం చెయ్యాలిట. అది కృతజ్ఞత. అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్, అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్, పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్, పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్, అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్, పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్. రఘునాథ కీర్తన అంటారు దీన్ని. ఇప్పుడు నేను చేసింది ఏమిటి? రఘునాథ కీర్తన. తత్ర తత్ర కృతమస్తకాంజలిం. అక్కడ మస్తకం అంటే తల, తలలా ఉంచి అలా అంజలి ఘటిస్తాడు. అంజలి అంటే ఇది. అక్కడ ఇలా ఉంటాడు. తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఇలా అంటున్నప్పుడు బాష్పవారి పరిపూర్ణలోచనం. లోచనములు అంటే కళ్ళు. ఆ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జల 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 రాలుతూ ఉంటాయిట మహానుభావునికి. కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అలా ఉన్నటువంటి సమయంలో రాక్షసులు మన దగ్గరకు రారు. రాక్షస గణాన్ని దూరం చేసే శక్తి హనుమకున్నది. దేనికని అంటే శివునికి ఉన్నది అది. అందుకనే శ్మశానంలో ఎందుకు శివుడు తిరుగుతాడు అని ఒక ఆయన అడుగుతాడు ప్రశ్న. శ్మశానంలోనే ఎందుకు తిరుగుతాడు ఆయన? ఇంకా చోటు లేవా? శ్మశానంలో తిరిగేవాడు కదా అంటారు. మనం దేనికని తిరుగుతున్నాడు అనటమే జ్ఞానం. తిరుగుతున్నాడు కదా అని అందరికీ తెలుసు. దేనికి తిరుగుతున్నాడు అనేది తెలుసుకోవడమే జ్ఞానం. దేనికని ఆయన? భూతాలు ప్రేతాలు అక్కడ ఉంటాయన్నమాట. వాటిని శాసించగలిగినటువంటి దయ్యాలు భూతాలు ప్రేతాలు శాసించాలన్నమాట అని నొక్కగలగాలి హుంకారంతోనే. అందుకనే తులసీదాస్ అంటాడు ఆంజనేయ స్వామి వారి గురించి, నాసై రోగకరై సపపీరా జపత నిరంతర హనుమత వీర,
నాసైరోగహరై సబపీరా జపతరయంతర హనుమత వీర సంకటసే హనుమాన చుడావై మన క్రమవచన ధ్యాన జులావై सब पर राम राय सिर ताजा తిన్నకే కాజ సకల తుమ్ సాజా. భూత ప్రేత పిశాచ గణములన్నింటినీ తన అధీనం చేసుకొని హుంకారంతోనే పారదోలగలిగినటువంటి శక్తి సృష్టిలో ఎవరికి ఉన్నదంటే శివునికి ఉన్నది. అందుకనే శివుడు హనుమదవతారంలో పుట్టాడు గనక మళ్ళీ ఆ శక్తి హనుమకే వచ్చింది. నీ కొరకై నేను వెళ్ళి వస్తాను సుగ్రీవ మహారాజా, నీ అనుమానం తీరుస్తానని భిక్షుక వేషంలో వెళ్ళినప్పుడు ఆ రాముల వారు అతను పలికినటువంటి తీరుకి రామాయణంలో చాలా చక్కగా ఉంటుంది. అంటే శివపురాణంలో కొంత చెప్పారు, రామాయణంలో ఇంకా బాగా చెప్పారు. ఆ పలకరించిన తీరు, కష్టములలో ఉన్నటువంటి వారిని ఆదరించేటువంటి తీరు, కపటము లేనటువంటి మాట తీరు, కంఠనాదం, అది గొప్ప విశేషం. ఉపన్యాసం అందరూ కుదరదు, కొందరికి మాత్రమే ఉపన్యాసం వచ్చు, ఉపదేశం కొందరికి వచ్చు. ఉపన్యాసం చెప్పేవాళ్ళందరూ ఉపదేశకులు కాదు, ఉపదేశం చేసేవాళ్ళందరూ ఉపన్యాసకులు కాదు. ఈ రెండూ ఉన్నవాడు అదృష్టవంతుడు. అలాంటి వాడే ఆంజనేయ స్వామి వారు. ఆ కంఠం, ఆ పలకరించే తీరు, కపటము లేనటువంటి తీరు, నయగారములు, ఆ ఒయ్యారాలు, మాట్లాడేటువంటి తీరు, ఆ వినయం, విధేయత, భక్తి ప్రపత్తులు ఒకటే మనం వర్ణించలేము. ఈ పురాణాలు చెప్పేవాళ్ళందరూ వర్ణించలేరు ఎవరు. కొన్ని చెప్పేసి అన్నం పెట్టడం అంతే, మాకు జాత అయింది అంతవరకు. ఇక ఆ తర్వాత మాకు రావుగా మాటలు. ఇంకా వర్ణించాలి అంటే చాలా ఉన్నాయి. ఎంతవరకు వర్ణించగలము? ఎన్ని సుగుణాలని వర్ణించగలం? ధీమంతుడు, సత్యవంతుడు, జ్ఞానవంతుడు, మహానుభావుడు, స్వార్థము లేనిటువంటి వాడు, వాక్చాతుర్యం కలిగిన వాడు. అవన్నీ ఒక చోట కనుక అవన్నీ పుస్తకంలోని రాస్తే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. ఇంకా మిగిలి ఉంటాయి ఆ గుణగణాలు. ఎందుకని? పరబ్రహ్మ చేత కీర్తింపబడ్డాడట. అప్పుడు లక్ష్మణస్వామి వారితో అన్నారట రాముల వారు, లక్ష్మణ విన్నావాతని కంఠనాదము. మాట్లాడేటువంటి మాటలు ప్రతి అక్షరం అర్థమవుతున్నది, అది గొప్ప విశేషం. నంగిగా మాట్లాడటం, సాగదీసి మాట్లాడటం, కపటంతో మాట్లాడటం కొందరికి అలవాటు. అలా ఉండలేవు. మనస్సులో ఒకటి, మాటలో ఒకటి, చేతలో ఒకటి లేవు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః. ఈ వ్యక్తి అఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములను అక్షీణం చేసినటువంటి వ్యక్తిలా నాకు కనపడుతున్నాడు. జాగ్రత్త లక్ష్మణ. ఇంకొక మాట అన్నాడు, ఇది మంత్రశాస్త్రం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేటువంటి అక్షరం మంత్రశాస్త్రం, అది మామూలు అనుకుంటారు అందరూ. ఇతడు హనుమంతుడయి ఉంటాడు అన్నాడు. అంటే హనుహు అంటే అర్థం ఏమిటి? మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత ఆజ్ఞా విశుద్ధ చక్రములో సహస్రారములో ప్రకాశించేటువంటి ఈ షట్ యోగములు ఉన్నవే, షట్ చక్రములలో అక్షరములు ఉంటాయి. అది ఒక యోగం. వాటిలో హకారం సహస్రారంలో వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ యొక్క దివ్యస్వరూపంగా నాకు కనబడుతున్నాడు అన్నాడు. మంతుడు అంటే కలిగినవాడు, హనుమ అంటే జ్ఞానం అని అర్థం అన్నమాట. సంస్కృతంలో హనుమ అంటే జ్ఞానము, హనుమ ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. హనుమ అంటే దవడ, ఒక అర్థం ఉన్నది. మరి మంతుడు అంటే కలిగినవాడు, బుద్ధిమంతుడు అన్నాం అనుకోండి. బుద్ధి మంతుడు కలిగినవాడు, గుణవంతుడు గుణము కలిగినవాడు, రూపవంతుడు రూపము కలిగినవాడు. ఈయన ఎవరై అంటే హనుమంతుడు, హనుమంతుడు అన్నమాట. ఇతడు హనుహో జ్ఞానము కలిగినటువంటి వాడని ఇలా స్పృశించగానే కామరూపుడైనటువంటి తనను హనుమానగానే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. మహానుభావా, నీ నామమే అమోఘం. రామనామము దేనికని గొప్పదో తెలుసా అండి? 18 పురాణాల్లో రామాయణం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. 18 పురాణాలలో. భారతంలో రామాయణం ఉంటుంది, భాగవతంలో రామాయణం ఉంటుంది. రామనామము లేకుండా అసలు ఏ గ్రంథం లేదు, ఉండడానికి వీల్లేదు. దేనికని పవిత్రత పొందాలి అంటే రా మా 2 అక్షరాలవి. ఆంజనేయ స్వామి వారు అంటాడు అక్కడ, నీ పేరు గొప్పది. దేనికో తెలుసా? ఓం రా అనే అక్షరం, మా అనే అక్షరం. దేనికని ఆ 2 అక్షరాలే గొప్పవి. సంసార సాగరమును దాటింప చేయగలిగినటువంటి అక్షరాలవి. ఏ దివ్యమైనటువంటి అక్షరములు నీ నామధేయముగా మారి ఆ అక్షరములు పవిత్రత చేకూరిన స్వామి. ప్రశ్నిస్తారు ఆయన, నీ పేరేంటని అడగలేదు, నీ నామధేయం బేమి అని అడగలేదు ఆయన. ఆ వాక్చాతుర్యం అన్నమాట, అది పవిత్రత అంటే స్వామి. మనం చూడండి, కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు, అయ్యా మీ రాకతో నా ఇల్లు పావనమైంది, రాండి స్వామి కూర్చోండి అని ఆ దులిపి చక్కగా మంచి తుండుగొడి వేసి కూర్చోబెడతారు. కొందరు ఏమంటారు, ఏం కావాలి నీకు, ఏం కావాలి నీకు అంటాడు. ఆ పలకరించేటువంటి తీరును బట్టి అతని లోపల ఉన్నటువంటి సంస్కారం అర్థమవుతుంది. సంస్కారవంతుడా కుసంస్కార్యా, అసలు మాట్లాడడం వచ్చా రాదా, ఎవరనుకున్నాడు? వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? తల్లి, తండ్రి, గురువు, దైవం ఎలా మాట్లాడాలి, అతిథులతో ఎలా మాట్లాడాలి,
దీని పేరే జ్ఞానం. ఇది మానవుడి యొక్క సొత్తు. లేకపోతే పశువులతో మనకు సంబంధం ఉంది. పశువులు లాంటి వాళ్ళమే. పలకరించే తీరు, ఏ అక్షరములు మీ నామధేయముగా మారి ఆ అక్షరముల పవిత్రత చేకూరనే స్వామి. అందుకని రా మా కృతజ్ఞత. ఆనాడు విష్ణుమూర్తి పరమేశ్వరుడు యందు ఏ విధమైనటువంటి కృతజ్ఞత చూపించాడో, ఈనాడు ఆ పరమేశ్వరుడు ఆ నారాయణుని యందు అంతటి కృతజ్ఞత చూపిస్తూ ఉన్నాడు. రా అంటే విష్ణుమూర్తి యొక్క అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరం అది. సీమాదిక గుణ రామానుజముని నామంకిత బకుధూమాశ్రయ సురధామాలయ పరివృత విశంకట తట విజృంభిత భక్తిరస నిర్జరానందార్యాహార్య ప్రశ్రవణ భారా శుభ్రమద సలిల బకాభరిత మండితస్య. ఓం నమో నారాయణాయ. అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్న బీజాక్షరమే రా. రా అనే అక్షరం. ఓం నమస్తే అస్తు భగవన్. ఈవేళ ఎన్నిసార్లు మాట్లాడుతున్నామో ఈ మంత్రం. విష్ణుమూర్తికి సంబంధించి, శివునికి సంబంధించిన మంత్రం అన్నమాట ఇది. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. పంచాక్షరీ మహామంత్రాల్లో ఉన్న బీజాక్షరమే మా. కలిపితేనే రామా. పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామనాం నిరాధారకో అధార ఏక రామనాం. రామ 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 శ్రీరామ రామ రామ. హనుమకు తారక మంత్రమై వెలుగొందింది. హనుమ జనమకు తారకమౌ ఆనందధాముని దివ్య కథ. మహానుభావుడు రామకథను ఆలపిస్తాడు. పుణ్యమైనటువంటి ఆ హనుమ ఈశ్వరుని యొక్క దివ్య అవతారంగా భావింపబడుతుంది. అట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య చరణార విందములకు, ఉమాసహిత మహేశ్వరుని దివ్య పాదార విందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే.